కాబట్టి గురువారం నాడే ఇక్కడి నుంచి పోతే మళ్ళీ రావచ్చు కదా అనే భయంతో వెళ్తున్నారనే చర్చ. అవును సార్, ఎందుకంటే వాళ్ళు అనుసరించినటువంటి వ్యూహాలను ఎప్పుడు కూడా కూటమి ప్రభుత్వం అనుసరించట్లేదు సార్. గతంలో వైసీపీ ఎలాంటి వ్యూహాలు అనుసరించి అంటే సండే బెయిల్ దొరకకుండా ఉండడానికి ఆ వ్యక్తుల మీద స్ట్రాంగ్ అయినటువంటి కేసులు కాకపోయినా కేసులు పెట్టకపోయినప్పటికీ కూడా తీసుకెళ్లి జైల్లో పెట్టామని మమ అనిపించుకుని వీళ్ళు ఎలాగన్నా తీసుకెళ్లి నిర్బంధించామని గతంలో వైసీపీ ఎలా వ్యవహరించిందో ఆ తీరులో ఇవాళ కూటమి ప్రభుత్వం వ్యవహరించట్లేదు సార్. ఎక్కడికక్కడ పూర్తి ఎవిడెన్స్ తో వ్యవహరించడం వల్ల ఇవాళ కొడాలి నాని గారు చూడొచ్చు సార్. ముందు హైదరాబాద్ లో ఉన్నారన్నారు, తర్వాత బాంబే అంటున్నారు, బాంబే నుంచి ఇవాళ మళ్ళీ అమెరికా అంటారేమో, అది కూడా చెప్పలేం. రేపు ఆ న్యూస్ కూడా వినొచ్చు. ఏమో మనం అంటే దాన్ని నిజంగా కూడా మీరు కూడా చేయరు, ఎప్పుడు మనం కామెంట్ చేయడానికి మనం లేదు కదా. అంటే ఆరోగ్యానికి సంబంధించిన విషయం, సో బాగుండాలి కానీ శిక్ష అనుభవించాలి చేసిన వాటికి అనేది చర్చ. అంతవరకు తెచ్చుకోవడానికి కూడా కారణం ఏంటంటే సార్, చేసినటువంటి పాపాలనే చెప్పాలి. అంటే దేవుణ్ణి కూడా దూషించినటువంటి వ్యక్తి కొడాలి నాని గారు. ఎవరైనా సరే ఆరోగ్యం పూర్తి సంపూర్ణ ఆరోగ్యంతో శత్రువు అయినా సరే కానీ ఉండాలని కోరుకున్నటువంటి వ్యక్తులు. అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, వీళ్ళంతా కూడా అడగడం కూడా జరిగిందంటే సార్ కొడాలి నాని గారికి ఎలా ఉంది ఆరోగ్య పరిస్థితి అని. అంటే ఇది కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఆ రోజు వాళ్ళు చేసినటువంటి వికృత శాస్త్రాలు కానీ, వికృతమైనటువంటి మాటలు కానీ, ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు సార్. అంబటి రాంబాబు కూడా మాట్లాడుతూ నేను జైలుకి వెళ్ళడానికి కూడా సిద్ధం అని చెప్తున్నాడు సార్. అంటే బయట ఉంటే బాబాయ్ దగ్గరికి పంపించేస్తాడేమో జగన్మోహన్ రెడ్డి అని అంబటి రాంబాబు కూడా భయపడుతూ ఈ రోజు జైలుకి వెళ్తే సేఫ్ గా ఉండొచ్చు కదా అన్నటువంటి ఒక నినాదాన్ని తీసుకున్నాడా, ఒక ఆలోచన తీసుకున్నాడో తెలియదు కానీ అంబటి రాంబాబు గారు కూడా అలాగే మాట్లాడుతూ ఉన్నారు. అలాగే విజయసాయి రెడ్డి గారు లెఫ్ట్ అవడానికి కూడా ఆయన ప్రాణాలు రక్షించుకోవడానికి మాత్రమే ఆయన పక్క నుంచి లెఫ్ట్ అయ్యారని చెప్తూ ఉన్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చూడొచ్చు సార్, ఒక యాక్సిడెంట్ కేసు అని తెలుస్తుంది, అక్కడ మద్యం సేవించారని తెలుస్తున్న వీడియోస్ అన్ని బయటకు వచ్చి దాని మీద రచ్చ జరుగుతున్నటువంటి పరిస్థితి బయట. అంటే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి కలవబోతున్నారు అనేసి, అంటే ఆయనకి ఏంటంటే శవ రాజకీయాలకు అలవాటు పట్టినటువంటి వ్యక్తి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు తీరు ఎలా ఉంటుందని అంటే క్షేమాన్ని కోరుకోరు సార్. మన చంద్రబాబు నాయుడు గారు అలాగే మొత్తం అందరూ కూడా ఒక మంచి ఈవెంట్ పెట్టుకున్నారు. ఆ రోజు చూసాం, అందరూ నవ్వుకున్నారు. రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఎప్పుడు ఈ భూత పురాణం వినేవారు అసెంబ్లీలో ఈ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు. అలాంటిది ఇంత స్వేచ్ఛా వాతావరణంలో ఇంత బాగా కూటమి ప్రభుత్వం పనిచేస్తూ అందరినీ నవ్వుల్లో ముంచారు అని మాట్లాడుకున్నారు సార్. ఆ రోజు అందరూ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా. గతంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే టీవీలు కట్టేసుకునేవాళ్ళు, టీవీలు చూసేవాళ్ళు కాదు, పిల్లల్ని కూడా అక్కడ కూర్చోబెట్టుకునే పరిస్థితి ఉండేది కాదు గత 5 సంవత్సరాలు. సో ఇప్పుడు మళ్ళీ అసెంబ్లీ సమావేశాలంటే ఇలా ఉండాలి అని చూపించారు. అది చూపించారు సార్. అది నిజంగా ఆ రోజు చేసినటువంటి స్కిట్లు కానీ, ఆ నవ్వులు కానీ, ఇవన్నీ కూడా చాలా స్కిట్లు గతం నుంచి ఉన్నాయి మేడం, గతంలో కూడా ఉన్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దీన్ని చేయలేదు, ఎందుకంటే గతంలో కూడా ఉండేవంట. సో ఏంటంటే అందరూ కలిసిమెలిసి ఉండే విధంగా అన్ని పార్టీలు కూడా ఒకటే, అంటే ఒక విధంగా ఆ విధంగా ఉండడం కోసం అట్లా పెడతారంట. సాగర్ గారు నిజమేనా? మ్యూట్ లో అది గతంలో కూడా ఉండేది అనేసి మాకు మా మంత్రివర్య కందుల దుర్గేష్ గారు మాకు అధ్యక్షులుగా ఉన్నప్పుడు మాకు కూడా ఆటోమేటిక్గా మేము కార్యక్రమాలు చేసినప్పుడు మధ్యలో పెట్టేవాళ్ళు సార్ ఇలాంటి కార్యక్రమాలు. మా పార్టీలో కూడా జరిగాయి. 72 నుండి నేను అసెంబ్లీ చూస్తున్నా సార్. మా నాన్నగారు 72లో ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యారు, అందుకే అడిగా. అప్పుడు అద్భుతంగా ఆ రోజు ఎలాగా కల్చరల్ ప్రోగ్రామ్ జరిగినాయో, స్పోర్ట్స్ జరిగినాయో ఇవాళ అలా జరిగి చూపించారు. అంటే ప్రతిపక్షాలు కావచ్చు అందరూ కూడా ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉండే విధంగా ఆ విధంగా చేయడం అదంతా చూపించారు. అలాగే నిన్న ఉగాది పురస్కారాలు చూడండి, మన వాళ్ళందరినీ తీసుకొచ్చి మన గరికపాటిని అందరినీ మాడుగుల నాగపణి శర్మను అందరిని తీసుకొచ్చి సన్మానం చేసి అక్కడ బ్రహ్మాండంగా చేశారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంవత్సరం సెట్ అయినట్టున్నారు కదా. అంటే ఇది గత వైభవాన్ని తిరిగి పునరుద్ధరించడమే అంతే. చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం. హ్యాట్స్ ఆఫ్ అండి ఇది కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు. కృష్ణవేణి గారు కంటిన్యూ అండి. సార్ ఇదైతే ప్రజల్లో ఒక మంచి చర్చ జరుగుతుంది సార్. ఆ రోజు ప్రజలందరూ నవ్వుకున్నారంటే ఈ ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే ప్రజలు ఎంత ఆనందంగా ఉన్నారు. అందరూ సాగర్ గారు చెప్పారు, మన ఉగాది పురస్కారాలు కానీ ఇవన్నీ ఎంత బాగా జరిగాయంటే సార్ నిజంగా తెలుగుతనం అంటే మన తెలుగు రాష్ట్రాల్లో మన ఆంధ్రప్రదేశ్ కు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది దేశంలోనే. అలాంటిది ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంచి వాతావరణంలో ఇంత